గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు మానవజాతి తినడానికి తిండి లేని స్థితికి వస్తుందా? ఆదాయాలు గణనీయంగా పడిపోతాయా? పంటల సాగు అసాధ్యమవుతుందా? నీటిని పరిరక్షించకపోతే ప్రపంచ దేశాల జీడీపీలు పడిపోతాయా? దేశంలో పేదరికం అనుకున్న స్థాయిలో తగ్గడం లేదా? వాచ్ దిస్ రిపోర్ట్. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పేదలపై చాలా తీవ్రంగా ఉంటుందని ప్రపంచ ఆహార సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పేదలు 5% ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. భారతదేశంలో వ్యవసాయ రంగంపై దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని తెలిపింది. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కరువు కాటకాలు తీవ్రమవుతాయని ప్రపంచ ఆహార సంస్థ వివరించింది. సామాజిక ఆహార భద్రత పథకాలను భారత్ లాంటి దేశాలు కొనసాగించాలని సూచించింది. కార్బన్, మీథేన్ ఉద్గారాలకు అడ్డుకట్ట వేయకపోతే మానవాళి భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. జనాభా, పశువుల పెరుగుదల వల్ల గ్రీన్ హౌస్ వాయువులు అత్యధికంగా విడుదలవుతున్నాయి. CO2 కంటే మీథేన్ 80 రెట్లు ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్ కు కారణమవుతోంది. మీథేన్ ప్రధానంగా శిలాజ ఇంధనాల వాడకం, వ్యర్థాల డంపులు, వరి సాగు వల్ల ఎక్కువగా ఏర్పడుతుంది. మరోవైపు ధృవాల వద్ద మంచు కూడా భారీగా కరిగిపోతోంది. ఆ మంచులో నిక్షిప్తమై ఉన్న గ్రీన్ హౌస్ వాయువులు విడుదలై వాతావరణంలోకి చేరుతున్నాయి. ఇప్పటికైనా శిలాజ ఇంధనాల వాడకాన్ని నియంత్రించాలి. మాంసాహారానికి బదులుగా శాకాహార వినియోగం పెంచాలి. లేకపోతే గ్లోబల్ వార్మింగ్ మరింత పెరిగి పంటలు తగ్గి తినడానికి తిండి దొరకని పరిస్థితి తలెత్తుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. మరోవైపు జల సంక్షోభం పలు దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కల్లోలం సృష్టించనుంది. ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. నీటి సంక్షోభం కారణంగా 2050 నాటికి స్థూల జాతీయోత్పత్తిలో ప్రపంచంలో సరాసరిన 8% నష్టం వాటిల్లుతుందని, తక్కువ ఆదాయం గల దేశాల్లో నష్టం సరాసరిన 15% ఉంటుందని అంతర్జాతీయ కమిషన్ అధ్యయనంలో తేలింది. భారీ ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాలపైన ఈ ప్రభావం గణనీయంగానే ఉంటుందని, 50% పైగా ఆహారోత్పత్తి ప్రమాదంలో పడనుందని తేల్చింది. నీటి సమస్య అంతర్జాతీయంగా ఊహించినంత సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కల్పించనుంది. ప్రపంచంలో సుమారు 300 కోట్ల మంది ప్రజలపైన ప్రపంచ ఆహారోత్పత్తిలో సగంపై ఆ ప్రభావం ఉంటుందని నివేదికలో వెల్లడైంది. భూగర్భ జలమట్టం పడిపోవడం, నీటి వనరుల విస్తీర్ణం తగ్గిపోయిన కారణంగా అనేక నగరాలు కుచించుకుపోతున్నాయని కమిషన్ విశ్లేషించింది. నీటిని ఎక్కువగా వినియోగించి పంటలు వేయడం, పారిశ్రామిక అవసరాలకు అధికంగా వాడడం, ప్రత్యేకించి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల వల్ల నీటి సంక్షోభం ఎదురయ్యే పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించింది. నీటి సంరక్షణలో భాగంగా వ్యవసాయంలో సూక్ష్మ సేద్యం, బిందు సేద్యం అమలు చేయాలి. ప్రకృతిని పరిరక్షించాలి. 2030 నాటికి దెబ్బతిన్న అడవుల్లో 30% పునరుద్ధరించాలి. నీటి సరఫరాలో లోపాల్ని అరికట్టాలి. నీటిని తక్కువగా వినియోగించే పునరుత్పాద విద్యుత్పై దృష్టి పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సురక్షిత జలం అందక రోజుకు 1000 మంది చిన్నారులు మరణిస్తున్నారు. నీటి శుద్ధితో పాటు పారిశుద్ధ్య వ్యవస్థల్ని వికేంద్రీకరించేందుకు అవసరమైన పెట్టుబడులు పెంపొందించాలి. అప్పుడే ప్రపంచంలో జల సంరక్షణ సాధ్యమవుతుంది. అటు మన దేశాన్ని పేదరికం వెంటాడుతూనే ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. దేశంలో 12 కోట్ల 90 లక్షల మంది ప్రజలు దుర్భర పేదరికంలోనే బతికిడుస్తున్నారు. వీరి ఆదాయం రోజుకు 181 కన్నా తక్కువగా ఉందని వరల్డ్ బ్యాంక్ పేర్కొంది. 1990లో 43.1 కోట్ల మంది పేదలుండగా వీరి సంఖ్య తగ్గుతూ వచ్చిందని తెలిపింది. 2021 నాటికి 3.8 కోట్ల మంది దారిద్ర్యం నుంచి బయటపడినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.